ఆర్టిస్టుల డేట్లు ఎన్ని రోజులు కావాలితే అంటే 10 రోజులు అయితే 10 రోజులు, 20 రోజులు, 20 రోజులు తీసుకుంటారు. కానీ మీరు చరణ్ బాబుతో చెప్పినప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్టుల డేట్లు 30 రోజులు అయితే మేము 60 రోజులు తీసుకుని ప్రమోషన్ 60 రోజులు చేసామని చెప్పారు. అది నిజంగానే తీసుకున్నారు? నిజంగా అంత రెమ్యునరేషన్ హీరోకి ఇస్తున్నారా? 30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచి చేసాం, ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికి ఇంకో వాట్ ఎవర్ ఎక్స్ట్రా 30 డేస్ మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది వాళ్ళు స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి, ఎవ్రీ యునో డిస్ట్రిక్ట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసింది. బట్ ఇదేదో సైన్ చేయించుకొని చేయించింది కాదు, ఫోర్స్ఫుల్గా చేయించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశానండి. అది అర్థమైంది కదా, బయట పెట్టకపోతే ప్రియుల పక్షులు. సరే, నేను అంటే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, రకా సినిమా మాకుంటే చెప్పండి, అట్లా చేయండి అంటే చాలామంది ఎగ్జిబ్యూటర్లు అందరూ టచ్లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్ ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్గా వెళ్ళింది, అది సంగీత్ యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా, విత్ యాక్టర్స్ విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాం సార్, చూద్దాం అనిపించే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తామని చెప్పాం. ఐ థింక్ వి డిడ్ దట్. జనాల్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఈ సినిమాలో, అంటే మీరు లాస్ట్లో ప్రమోషన్ సాంగ్ ఏదో సాంగ్ చేసినట్టున్నారు కానీ అసలు ఈ సినిమాలో హీరోయిన్ మీరేనా అనిపించే విధంగా ఎక్కువ ఎక్స్పైర్ అయ్యింది. ఆ విషయం మీ దాకా వచ్చిందా? వచ్చింది సార్. మా దాకా రావడమేంటి సార్, మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే శ్రీను చెప్పాడు కదా సార్. వచ్చింది సార్, కానీ నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం సార్, ఏం చేస్తాం. కానీ నా హీరోయినే సార్, ముద్దుగుమ్మ.